ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్ వద్ద పైకప్పు కూలి పలువురికి గాయాలు కావడంతో ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి ఉత్తమ్ కుమార్, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక హెలికాప్టర్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లారు. టన్నెల్ ప్రమాదంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లోపలికి వచ్చినట్టు సమాచారం అయితే వాస్తవంగా ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ రావాల్సింది. నేను ఇప్పుడు సైట్కి పోతున్నా, అక్కడ పోయినా చూసినాక సరే అవన్నీ విషయాలు కూడా ఆ కాంట్రాక్టరు వాళ్ళ మనుషులు లోపల మోస్ట్లీ అంతా బయటకు వచ్చారు. బట్ ఇంకేమన్నా లోపల మిగిలిపోయినరా ఏమైనా విషయానికి ఆడికి పోయినాకనే తెలుస్తుంది. నేను రిలీఫ్ ఆపరేషన్ సూపర్వైజ్ చేయడానికి పోతున్నాను. ప్రస్తుతం శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈగలపేంట వద్ద నిర్మాణంలో ఉన్న టన్నెల్ పైకప్పు ఒక్కసారిగా కుంగిపోవడంతో ప్రమాదం సంభవించింది. టన్నెల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. గాయాల పాలైన కొందరిని జెన్కో ఆసుపత్రికి తరలించారు. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇటీవల ప్రభుత్వం పనులను తిరిగి ప్రారంభించింది. ఇందులో భాగంగా 4 రోజుల క్రితం పనులు ప్రారంభించారు. ఇక టన్నెల్ వద్ద ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, అధికారులు ఏం చెప్తున్నారు? ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? మురళి, శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంకి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం ఆరా తీస్తున్నారు. దాంతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అధికారులతో, ఇంజనీరింగ్ వారితో చర్చలు జరుపుతున్నారు. అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ప్రస్తుతం ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నాయి, దానిపైన కార్మికులు లోపల ఎంతమంది ఉన్నారు, ఈ ప్రమాదంలో ఏమైనా ఇంకా ఇబ్బందులు ఏమైనా జరుగుతున్నాయా, దానిపైన ఆయన ఎప్పటికప్పుడు ఫోన్లో చర్చిస్తూనే ఉన్నారు. దీంతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ సంఘటనపై ఆందోళనకు గురయ్యారు. అక్కడ అధికారులతో ఆయన కూడా చర్చించిన సమాచారం ఉంది. అంటే శ్రీశైలం ఎడమగట్టు ఉదయం ఈ టన్నెల్లో పైకప్పు 3 కిలోమీటర్ల పైకప్పు పడిపోవడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు అందులో చిక్కుకుపోయారు. సుమారుగా 20 నుంచి 30 మంది అక్కడ చిక్కిపోయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు, జెన్కో అధికారులు, అక్కడ ఇంజనీరింగ్ అధికారులు రెస్క్యూ టీమ్ అయితే పంపించారు. అక్కడ ఆపరేషన్ అయితే మొదలు పెట్టారని చెప్పవచ్చు. అంటే టన్నెల్ తీస్తుండగా అక్కడ వాటర్ కూడా బయటికి రావడం, కొద్దిగా రెస్క్యూ టీం కూడా కొద్దిగా ఇబ్బందులు తలెస్తున్నాయి. దానిలోనే ఆ కార్మికులు చిక్కకపోయినట్టు మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ టన్నెల్ వద్ద జరుగుతున్న పనులను ఏ మేరకు జరిగినాయి, ఇప్పటి వరకు అంటే దోమలపేటకు సంబంధించిన 14వ కిలోమీటర్లో ఉదయం జరిగింది అని తెలుస్తున్నది. ఈ జరిగిన 4 కిలోమీటర్ల నీరు కూడా అక్కడ టన్నెల్ జరుగుతున్న తవ్వకాల నీరు కూడా నిలిచిపోయిన నీరు, దాంతో పాటు మట్టి కూడా నిలిచిపోయింది. సహాయక చర్యలు కూడా ఆటంకంగా మారిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అధికారులకు సైతం అక్కడ పక్కా ఆదేశాలు అయితే జారీ చేసినా ఇప్పటికే నిలిచిపోయిన పనులను మళ్ళీ ప్రారంభించేందుకైతే అధికారులు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో వారం రోజుల క్రితం పనులు మొదలు పెట్టారని చెప్పవచ్చు. దీనిపైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా సహాయక చర్యలు తీసిన సంఘటనలు అయితే వాళ్ళకి చెప్తున్నారు. దీంతో పాటు నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాదానికి సింగరేణి నుంచి కూడా రెస్క్యూ టీమ్ ని తెప్పించిన సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఇప్పటికే 10 మందిని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళని జెన్కో ఆసుపత్రిలో చేర్పించారు. అంటే ఈ రెస్క్యూ టీమ్ కు కూడా లోపల ఉన్న కూలిన మట్టి ఆ నీళ్ళ వల్ల కొద్దిగా ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. అంటే గతంలో వర్షాకాలంలో ఈ టన్నెల్ పనులు ఆగిపోవడం, దాని తర్వాత వారం క్రితం ఈ పనులు మొదలు కావడంతో కొద్దిగా అక్కడ వర్షాకాలంలో నిలిచిన స్టోరేజ్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ఇప్పటికే గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక 10 మందిని అయితే కార్మికులను అయితే బయటికి తెచ్చారు. వారికి చికిత్సలు కూడా అందిస్తున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకటేష్.